వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలని మొదలు పెట్టాలనుకోవడంపై రాజకీయ రచ్చ తీవ్రంగా మారింది. తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని ఇప్పటికే గవర్నర్ తమిళిసై తప్పుపట్టారు. మరోవైపు ప్రభుత్వం తూతుమంత్రంగా అసెంబ్లీని నడపాలని చూస్తుందంటూ ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. సభను ఇన్ని రోజులు ప్రొరోగ్ చేయలేదంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అంటున్నాయి. ఓవరాల్గా అటు బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ ఎలా ఉండబోతోంది? ఒకవేళ గవర్నర్ ప్రసంగం ఉండేటట్టయితే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా కొన్ని అంశాలపై మాట్లాడి ఉండేవాళ్ళం అంటూ నిన్న సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఒక కామెంట్ చేశారు. అది అంటే రాజకీయంగా అదొక అంశం అయితే ఈసారి బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి, దళిత బంధుకు సంబంధించి చాలా ప్రయారిటీగా కేటాయింపులు జరగబోతున్నాయి అంటున్నారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ కూడా చాలా బలంగా సాగుతోంది. వీటన్నిటి నేపథ్యంలో బడ్జెట్పై ప్రతిపక్షాల అంచనా ఏంటి, ప్రతిపక్షాల విమర్శలకు అధికార టీఆర్ఎస్ ఇచ్చే సమాధానం ఏంటి, దీనికి సంబంధించి డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అటు టీఆర్ఎస్ పక్షాన ఆ పార్టీ శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ గారు బయట నుంచి లైవ్లో, అలాగే బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత శాసనమండలి మాజీ సభ్యులు రామచంద్రరావు గారు, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షులుగా ఉన్న మల్లిరావు గారు బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. రైట్, మల్లయ్య యాదవ్ గారు, మీరు ప్రవేశపెడుతున్న ఈ ప్రభుత్వంలో చిట్ట చివరి పూర్తిస్థాయి బడ్జెట్, ఎందుకంటే వచ్చే సంవత్సరం 2023 యాజ్ పర్ షెడ్యూల్ పరంగా వెళ్తే మీరు ఎన్నికలకి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ మీరు ప్రవేశపెట్టబోయేది ఓటర్ అకౌంట్ బడ్జెటే. అందుకు దీనిపైన ఎక్కువ మంది ఫోకస్ ఉంది. స్పెసిఫిక్గా ఎలా ఉండొచ్చు, ప్రధానంగా అటు దళిత బంధు కానీ ఇంకా మిగతా పథకాలకు సంబంధించి కానీ ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు సమాధానం దొరకబోతుందా బడ్జెట్లో? ప్రతిపక్షాలు విమర్శించే అవకాశమే ఉండదండి. సంక్షేమానికి పెద్దపీట అయిపోతూ ఉన్నాం, అట్టడుగు వర్గాలకు న్యాయం చేయబోతూ ఉన్నాం, అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉండే విధంగా ఈ బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండబోతూ ఉంది. ప్రతిపక్షాల వాళ్ళకి విమర్శించడానికి అవకాశమే ఉండదు. ఇప్పటి వరకు వాళ్ళు చేయలేని ఎన్నో పనులని ఈరోజు తెలంగాణలో చేయగలిగినాం. అనేక రకమైన వినూత్నమైన మార్పులతో దళిత బంధు తీసుకురాగలిగినాం, రైతు బంధు తీసుకురాగలిగినాం, మహిళల కోసం అనేక రకమైన కార్యక్రమాలు చేపట్టి మహిళలకు బంధువుగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉంది. అదే రకంగా ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా ఇక్కడ కులాలతోని మతాలతోని పార్టీలతోని సంబంధం లేకుండా ప్రధానంగా అర్హతే ప్రధాన అంశంగా ఈరోజు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, అట్టడుగు వర్గాల వాళ్ళకి, బలహీన వర్గాల వాళ్ళకి చేతినిచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు మత్స్యకారులు, చేపలతోని యాదవులు, గొర్రెలు అనేక రకమైన కార్యక్రమాలతో పాటు దళితులకు కూడా దళిత బంధు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మహిళల కోసం పుట్టిన పాప దగ్గర నుంచి మొదలుపెట్టుకొని పెళ్లి చేసుకొని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమం దగ్గర నుంచి మొదలుపెట్టుకొని గురుకుల పాఠశాల విద్యాబోధన చేయడంతో పాటు వితంతులకి, ఒంటరి మహిళలకి పింఛన్లు ఇచ్చి వృద్ధాప్య పింఛన్లు కూడా ఇస్తున్న ఘనత ఒక తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కూడా సంక్షేమానికే పెద్దపీట అయిపోతూ ఉన్నాం. అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. రైట్, రామచంద్రరావు గారు, సంక్షేమానికి పెద్దపీట వేయబోతున్నాం, తినబోతు రుచి ఎందుకని మల్లయ్య యాదవ్ గారు అంటున్నారు. ఈ ప్రభుత్వానికి ఇదే పూర్తి స్థాయి బడ్జెట్, వచ్చే సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో మీ అంచనా ఏంటి? ఇప్పుడు ఒకటి సతీష్ గారు, సార్, అక్కడ ఉన్న ప్యానల్ మెంబర్స్ నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు గవర్నర్ ప్రసంగం ఏది ఉందో, ప్రసంగం లేకుండా ఏదైతే ఆన్వయ ప్రకారం, నేను రాజ్యాంగం ప్రకారం సరే ఫ్లోరోగ్ కాలేదు కాబట్టి పెట్టుకోవచ్చు అంటే నేను లీగల్గా మీరు ఏదైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఒక గవర్నర్ ప్రసంగం ఎందుకు ఉంటుందంటే, ఆ సంవత్సరం బడ్జెట్లో కానీ పాలసీ డాక్యుమెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ బడ్జెట్, గవర్నమెంట్ స్పీచ్ ఏంటంటే ఈ సంవత్సరం ప్రభుత్వం ఇది చేయాలి, ఇది టార్గెట్ పెట్టుకున్నది, గతంలో ఇవి ఉన్నాయి, ఇవి చేసాము అనేటువంటి చెప్పుకునేటువంటి అవకాశము గవర్నర్ స్పీచ్ ద్వారా వస్తుంది. ఇది మా ప్రభుత్వం ఒక ప్రణాళిక, ఇది మేము ఇంత చేయాలనుకుంటున్నాం, ఈ కొత్త ఇవన్నీ చెప్పుకుంటే ఆ చెప్పే అవకాశం లేదు. ఒకటి. రెండోది, ఇప్పుడు మల్లయ్య యాదవ్ గారు చెప్పారు సంక్షేమ పథకాలకే మేము మా పెద్దపీఠం వేస్తామని చెప్పి. గత అనేక సంవత్సరాలుగా నేను కౌన్సిల్ ఉన్నప్పుడు కూడా 6 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరము 1000 కోట్ల రూపాయలు ఎంబీసీలకు వాళ్ళు కేటాయిస్తారు. ఎంబీసీలకు, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కు. ఈ రోజు కూడా నేను ఏమంటున్నా అంటే, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఎవరిని మీరు గుర్తించారు? బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ దాని మీద ఏదైనా చేశారా, ఏదైనా ప్రయత్నం చేశారా? తర్వాత 1000 కోట్లు మీరు పెడుతున్నటువంటి 1000 కోట్ల సందర్భంగా మీరు దేనికి పెడతా ఉన్నారు? మీరు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని మీరు ఐడెంటిఫై చేయలే.
ఈ 1000 కోట్లు దేనికి పెడతా ఉన్నారు? మీరు పెట్టేటువంటి కేటాయించేటటువంటి ఒక ఏదైతే బడ్జెట్ అలొకేషన్ ఉందో దాంట్లో 60% కూడా ఖర్చు పెట్టట్లేదు. ఎక్సెప్ట్ ఈ పెన్షన్ స్కీములు ఆ స్కీములు తప్ప మీరు ఏ స్కీమ్ మీ అన్ని 100% మీకు చేసేసినాం 100%. నాకు గుర్తున్నది ఆ రోజు గవర్నర్ గారి స్పీచ్లో 3016 రూపాయలు నిరుద్యోగ భత్తా ఇస్తా అని చెప్పడం జరిగింది. 3 సంవత్సరాలు అయిపోయిందండి, దాని విషయంలో ఉలుకు లేదు మాట లేదు. మీరు ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నారు కదా, మరి దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? ఈరోజు నిరుద్యోగ సమస్య ఎంత పెరిగిపోతూ ఉంది, నిరుద్యోగులు ఏ విధంగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు, ఇంకా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు ఎందుకు దాన్ని చేయట్లేదు? అదేవిధంగా ఇది సంక్షేమ పథకాలు అని చెప్పేసి మీరు ధనిక రాష్ట్రాలని దాదాపు 3 లక్షల కోట్లకు అప్పులు తీసుకొచ్చింది. ఈరోజు ఈ యొక్క రాష్ట్రం మీద 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టుకుని ఈరోజు మేము సంక్షేమ పథకాలకు కొన్ని స్కీమ్స్ మంచిగా ఉంటే దానికి మేము అపోజ్ చేయం. దళిత బంధు అన్నారు, మీరు ఎన్ని 50,000 కోట్లు ఖర్చు పెడితే మాకు సంతోషమే. కానీ మీరు ఈరోజు రైతు బంధు పెట్టేసిన తర్వాత, దళిత బంధు పెట్టేసిన తర్వాత మీరు ఈ యొక్క ధనిక రాష్ట్రాన్ని ఇతర ఒక సంబంధించినటువంటి ఒక స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్ ఉన్నాయి, దానికి ఎంత పెడుతున్నారు? మీరు ఇంతవరకు పెట్టింది 500 కోట్లు మాత్రమే. మిగతా అంతా కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒకటి, హడ్కో అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చినటువంటి ఒక రుణంతో మీరు డబుల్ బెడ్రూమ్ కడతా ఉన్నారు. కొన్ని బడ్జెటరీ అలొకేషన్స్ ఉన్నాయి, కొన్ని నాన్ బడ్జెటరీ అలొకేషన్స్ ఉన్నాయి. ఈ రకమైనటువంటి బడ్జెట్ని మీరు ప్రవేశపెట్టి ప్రజల మీద భారం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే రామచంద్ర ఏది కూడా జరగట్లేదు, కేవలం పేపర్ మీద అబ్బా బ్రహ్మాండంగా ఉన్నది ఈ బడ్జెట్. రామచంద్ర గారు సంక్షేమ అంశాన్ని మీరు ప్రస్తావించారు కాబట్టి మాట చెప్పడానికి బాగుంటుంది. 6 సంవత్సరాల నుంచి ఇదే వింటున్నాం. సంక్షేమ పథకాలు సంక్షేమానికి సంబంధించి మీరు ప్రస్తావించారు కాబట్టి ప్రభుత్వం సంబంధించి మాట చెప్పండి. మంత్రులు కానీ కొన్ని లెక్కలు చెప్తున్నారు. ఒక ఇష్యూ అది కూడా మాట్లాడదాం కదా. మీరు సంక్షేమానికి సంబంధించి చెప్తా ఉన్నారు కదా, మోడీ గారు జేబుల నుంచి పెడుతున్నారు, తెలంగాణ ప్రభుత్వం ఏమో బ్యాంకుల నుంచి తీసుకున్నారు. ఎవరైనా మామూలుగా ప్రభుత్వం అప్పు తీసుకొస్తుంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అప్పులలో లేదా? ఎన్ని లక్షల కోట్ల ఎన్ని లక్షల వేల కోట్ల రూపాయల అప్పులలో మీరు బడ్జెట్ పెడతారు, పెట్టిన తర్వాత దాన్ని ఎంత ఖర్చు పెడతారు, మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ బ్యాలెన్స్ మనం చూసుకుంటే ఈ ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ధనిక రాష్ట్రాన్ని అప్పు రాష్ట్రానికి పంపించే ప్రభుత్వము, సంక్షేమ పథకాలతో కేవలం ఓట్ల కోసం చేసేటటువంటి పథకాలు, అది కూడా పూర్తిగా అమలుపరచలేని ప్రభుత్వం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. రైట్. మల్లిరవి గారు ఖచ్చితంగా సంక్షేమానికి పెద్దపేట వేస్తున్నాము అంటూ ప్రభుత్వం కూడా కొన్ని లెక్కలు చెప్తోంది. 2014-15లో ఓన్లీ వెల్ఫేర్కి సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి 15,750 కోట్లు ఖర్చు పెడితే 2021-22 అంటే గత సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి ఖర్చు పెట్టిన బడ్జెట్ అంటే 54,000 కోట్లని, అంటే 8 ఏళ్లలో దాదాపు 4 రెట్లు పెరుగుదల ఉంది సంక్షేమానికి కేటాయింపుల్లో కానీ సంక్షేమానికి ఖర్చు పెడుతున్న నిధుల విషయంలో కానీ. ఇవి ప్రతిపక్షాలకు కనిపించవన్నది ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న ప్రశ్న. సతీష్ గారు, సంక్షేమానికి ఖర్చు పెట్టాము, మేమే ఎక్కువ పెట్టాము అని చెప్తున్నటువంటి ప్రభుత్వాన్ని మల్ల యాదవ్ గారిని ఒకటి అడుగుతున్నాను. మనం టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ముందు ఎస్టీ సబ్ ప్లాన్ అని 2 సబ్ ప్లాన్లు చట్టం చేశారు. అసెంబ్లీలో చట్టం చేసి సబ్ ప్లాన్ ద్వారా బడ్జెట్ అలాట్మెంట్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ చట్టం ద్వారా చేసినటువంటి బడ్జెట్ ని దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా పక్కదోవ పట్టించడం, క్యారీ ఫార్వర్డ్ చేసినటువంటి ఈ ప్రభుత్వానికి దళిత బంధు అని చెప్పేటటువంటి అర్హత ఉందా? ఇప్పుడు మీరు దళితుల కోసం దళిత బంధుని కొంతమందిని సెలెక్ట్ చేసి ఒక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తానని చెప్తే సమతుల్యత లేనటువంటి అభివృద్ధి దళితుల్లో తీసుకొని రావడానికి మీరు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. ఎప్పుడు కూడా అభివృద్ధి సమతుల్యత ఉండాలా? మీరు ఒక్కసారి 2014 నుంచి ఇప్పటి వరకు బడ్జెట్ అలొకేషన్స్, బడ్జెట్ రిలీజ్ చూస్తే ప్రతిసారి
50%, 70% వరకే ఖర్చు పెట్టారు తప్ప మిగిలిందంతా ఖర్చు పెట్టలేదు. మీ సంక్షేమ కార్యక్రమాల మీద మీ ఎలకేషన్స్, మీ రిలీజులు, మీరు ఖర్చు పెట్టింది చూస్తే మీరు ఏం చేశారో తెలుస్తుంది. ఇవాళ మీరు ఒకేసారి దళిత బంధు పేరుతోని కొన్ని వేల కోట్లు ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టకుండా ఉన్నటువంటి 60,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీలకి ఈ బడ్జెట్ లో అలాట్ చేస్తున్నారా లేదా? దాంట్లో 10,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెడితే దగ్గర 30,000 కోట్లు పెండింగ్ ఉంది. అది ఎందుకు ఖర్చు పెట్టలేదో సమాధానం చెప్పాలి కదా మీరు నిజంగా ప్రతి మనిషి రోజు అన్నం తింటేనే బతుకుతాడు. వారానికి ఒక్కసారి మంచి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బిర్యానీ, ఫిష్ కర్రీ పెడతామని చెప్తే మరి 4-5 రోజులు, వారం రోజులు ఏదో ఒకటి తిని బతకాలి కదా. అది లేకుండా చేసి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు దళిత బంధు పేరుతోని మేము 10,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెడతామని బడ్జెట్ లో పెడితే అంత ముందు ఖర్చు పెట్టకుండా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అంటే ఈసారి బడ్జెట్ లో దళిత బంధుకి భారీగా కేటాయింపులు ఉండొచ్చు అంటున్నారు. అరే ఎందుకు ఖర్చు పెట్టలేదు? మీ ప్రభుత్వం లేదా? మీ ముఖ్యమంత్రి లేడా? మొదటిసారి 5 సంవత్సరాలు, రెండోసారి 3 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఎందుకు ఖర్చు పెట్టలేదు? అది కూడా ఖర్చు పెట్టాలని చట్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అదే సప్లానికి చట్టబద్ధత కల్పించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ప్రభుత్వంలో చట్టం చేశారు. ఆ చట్టాన్ని అమలు చేయనటువంటి మీరు దళిత రాబంద అయితేనే గుంజుకొస్తున్నారు. వాళ్ళు బతకాల్సినవి, వాళ్ళు తినాల్సినవి, వాళ్ళ సంక్షేమానికి మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి ఇవాళ అంటే రవి గారు దళిత బంధుకు వ్యతిరేకమా? దళిత బంధు ఇవ్వద్దంటారని అడుగుతున్నారు మల్ల యాదవ్ గారు. సతీష్ ఇంకో మాట చెప్తున్నాను, బీసీలకి ఎన్ని కోట్లు ఖర్చు పెడతానని చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు బడ్జెట్ ఒకసారి చూస్తే బీసీలకి బడ్జెట్ అలాట్మెంట్ చేసినంత ఖర్చు పెట్టలేదు. ఎంబీసీలకి అలాట్ చేసిన చెప్పండి అన్న, ఇప్పుడు దళిత బంధు ఇవ్వటం అనేది అన్యాయమా? అన్నా నేను చెప్పేది విన ముందు, మీకు తెలియక మాట్లాడటం లేదు. మీరు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనేది ఈర్ష కాదు. అంటే దళిత ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదా? న్యాయం జరుగుతుందా లేదా? దళిత బంధు ఇవ్వద్దంటారా? మీరు ఎస్సీలకి అన్యాయం చేశారు, బీసీలకు అన్యాయం చేశారు, ఎస్టీలకు చేశారు, మైనార్టీస్ చేశారు, రైతులకు చేశారు. ఇప్పటికి కూడా 1,00,000 రూపాయలు అప్పు మాఫీ చేయకపోవటం వల్లనే ఎంతో మంది రైతులు చనిపోతున్నారు. నిరుద్యోగులకు చేశారు. వాళ్ళకి మీరు రవి గారు అన్ని అంశాలు ప్రస్తావిద్దాం. సతీష్ మీరు ఇంత ముందు మొత్తం రికార్డ్ చేసినట్టు ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పిందే విన్నారు. ఏమి చేయలేదో చెప్తున్నాను. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు. 2,94,000 ఉద్యోగాలు ఉన్నాయని ప్రభుత్వమే చెప్తే ఇంతవరకు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అది కాకుండా 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. మీరేదో ఇవాళ బడ్జెట్ లెక్కలు ఖచ్చితంగా అన్ని మాట్లాడదాం ఇన్ డీటెయిల్డ్ గా. ఖచ్చితంగా అన్ని ఇన్ డీటెయిల్డ్ గా మాట్లాడదాం. రవి గారు రైట్. మల్ల యాదవ్ గారు ప్రధానంగా ప్రతిపక్షాలు పాయింట్ అవుట్ చేస్తుంది. ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఒక డ్రామా, ఒక నాటకం, ఒక నమ్మించే ప్రయత్నం చేయడానికి మల్ల యాదవ్ గారు ప్రతిపక్షాలు ప్రధానంగా పాయింట్ అవుట్ చేస్తుంది. ఒకటి నిరుద్యోగ భృతి, 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు, ఇంకా ఇవ్వలేదు అని. ఎందుకంటే నేను ఇందాకలే చెప్పాను, ఈ ప్రభుత్వానికి సంబంధించి ఇది ఫుల్ టైం బడ్జెట్. వచ్చే సంవత్సరం అంటే యాజ్ పర్ షెడ్యూల్గా ఎన్నికలు జరిగితే డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అది నెక్స్ట్ మీరు పెట్టబోయే బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే. అందుకు నిరుద్యోగ భృతిపై క్లారిటీ ఇస్తారా ఈ బడ్జెట్లో? 2 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి కొంత అనిశ్చితి కొనసాగుతుంది, దానికి ఏమైనా క్లారిటీ ఇస్తారా? 3 దళిత బంధుకు సంబంధించి దానివల్ల అనుకున్న లక్ష్యం ఏమి సాధించలేరు, తారతమ్య భేదాలు సృష్టిస్తున్నారని మల్లి రవి గారు అంటున్నారు. ఈ మూడింటికి సమాధానం ఏంటి? ఇప్పుడు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడానికంటే ముందు దాని గురించి చెప్పటం అనేది ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా నా బాధ్యత కాదు, అంటే నాకు అది మంచిది కాదు. కానీ అన్ని వర్గాలకి తప్పకుండా న్యాయం చేస్తామని ఇచ్చిన మేరకు ఇంకొక 2 గంటలలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో మీకు అన్ని అవగతం అవుతాయి.
బలహీన వర్గాలకి, ఇళ్ళు లేని వాళ్ళందరికీ కూడా, ఇండ్లు లేని వాళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టించే కార్యక్రమం కానీ, నిరుద్యోగ మామూలుగా వృత్తి అని అంటున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమందికి ఉపాధి మార్గాలు పెరిగినాయి. ఇప్పుడు ఇతరత్ర విదేశీ సంస్థలు మన దగ్గర సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎన్ని వచ్చినాయి, దానివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎన్ని పెరిగినాయి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కానీ కాలేజీ వయసులో ఉన్న వాళ్ళు ఎంతమంది ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. 1,41,000 మంది ఉద్యోగాలకు ప్రభుత్వం నుంచి అపాయింట్ చేసింది అని అనేది క్లియర్గా లెక్కలతో సహా కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు అధికారం కోల్పోయిన, అధికారం కోసం పాకులాడుతున్న కాంగ్రెస్ నాయకులు ఏదో రకంగా మేము అది మాట్లాడినాం ఇది మాట్లాడినాం, 70 సంవత్సరాల నుంచి మీకు ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు అధికారం ఒప్పజెప్పిన దశాబ్దాలు చేయలేని పనులు మీ లెక్కలు మీకు ఉండొచ్చు, కానీ 50,000 పోస్టులు భర్తీ చేస్తామని 50,000 పైగా పోస్టులు భర్తీ చేస్తామని ఏడాదికి పైగా చెప్తున్నమాట వాస్తవం కాదా? 2 నిరుద్యోగ భృతి అనేది మీరు ఇచ్చిన హామీయే కదా. ఇది ఖచ్చితంగా ఈరోజు బడ్జెట్ లో దానికి సంబంధించి మీరు ఏమైనా ప్రకటనలు చేయకపోతే ప్రతిపక్షాలు పాయింట్అవుట్ చేసే అవకాశం ఉంటుంది కదా. మల్లయ్య యాదవ్ గారు తప్పకుండా చేయబోతా ఉన్నామండి, తప్పకుండా న్యాయం జరగబోతా ఉంది. 50,000 పోస్టుల దానికి కూడా కొంత న్యాయపరమైన అంశాలు అడ్డంకిగా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినవి క్లియర్ చేసే విషయంలో ఎవరైనా మళ్ళీ కోర్టుకు పోయి ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ఉండటానికి దానికి సంబంధించిన సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యం జరుగుతూ ఉంది, కానీ డెఫినెట్ గా ఆ ప్రక్రియ కూడా జరగబోతా ఉంది. ఉద్యోగాల భర్తీ జరిగిపోతూ ఉంది, నిరుద్యోగ సమస్య కూడా తీర్చే విధంగా ప్రయత్నాలు చేయడంతో పాటు ప్రభుత్వం బలహీన వర్గాలకు పెద్దపీట చేస్తున్నారు కాబట్టి ఈ రోజు వేరే పార్టీలకు మనుగడ లేదు కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం తప్ప ఈ మొన్నటి ఎన్నికలలో రుజువైంది, అది స్థానిక సంస్థలలో రుజువైంది, ఎన్నో సందర్భాలలో ఎన్నో ఎన్నికలలో రుజువైంది ఆ విషయం. ఈ రోజు మళ్ళా మనుగడ అనే ఉద్దేశంతో ఏదో ఒకటి మాట్లాడటానికి అలాగే సాంకేతిక అంశాలు కొంత అడ్డంకి ఉన్నాయని మీరు చెప్తున్నారు, కానీ నిరుద్యోగ భృతి 3,016 ఇస్తే ఎవరైనా వ్యతిరేకిస్తారా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఎవరైనా వ్యతిరేకిస్తారా? పోస్టులో భర్తీకి ఒక ప్రకటన చేస్తే ఎవరైనా వ్యతిరేకిస్తారా? ఇది రవి గారు అడుగుతున్న ప్రశ్న. మీరు గవర్నర్ స్పీచ్ ఎవరు వ్యతిరేకించరు, దాన్ని అందరూ స్వాగతిస్తారు. నేను కూడా చేయాలనే ఆలోచనతో చెప్పలేదు. మల్లిరావు గారు ఒక్క నిమిషం, మీరు లేవనెత్తిన అంశం పైన అడిగాను, నేను మాట్లాడుతున్నారు. మల్లయ్య యాదవ్ గారు సమాధానం ఇస్తున్నారు. ఒక్క నిమిషం రవి గారు. ఏం సమాధానం? అన్ని తప్పు చెప్తూ నిరుద్యోగ యువతను కూడా సంతృప్తి పరచాలి, వాళ్ళకి వేరే ఉద్యోగ అవకాశాలు వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం స్వతహాగా తీసుకున్న నిర్ణయం. ఎవరో బలవంతం పెడుతున్నారు, ఎవరో అడుగుతున్నారు కాదు, నిరుద్యోగులు కూడా ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ముందే హామీ ఇచ్చినాము, హామీని నిలబెట్టుకోవాలి. రామచంద్రరావు గారు ప్రతిపక్షాలు ఏవైతే అంశాలు లేవనెత్తుతున్నాయో వాటన్నిటికీ ఖచ్చితంగా బడ్జెట్ లో సమాధానం దొరుకుతుంది. మాది వెల్ఫేర్ బడ్జెట్, ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉన్నాము. పోస్టుల భర్తీకి ఆలస్యం అవడానికి సాంకేతిక అంశాలు కొన్ని కారణం అంటున్నారు మల్లయ్య యాదవ్ గారు. రామచంద్రరావు గారు ఇప్పుడు నేను వాళ్ళని అడుగుతా ఉన్నానండి. ఇప్పుడు మల్లయ్య గారు ఒక్కొక్కరిగా మాట్లాడతాం, దయచేసి రామచంద్రరావు గారు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడతాం. ముఖ్యంగా నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 50,000 ఉద్యోగాలు మేము ప్రకటించాలని చెప్పారు. ఎన్నికల సమస్య ఒక దాదాపు 1 year దాటుతా ఉంది, 1 year దాకా వచ్చేసినాం మనం. అదేవిధంగా నా ఎన్నికల సందర్భంగా పిఆర్సీ సంబంధించింది కానీ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా చెప్పారు. సరే పిఆర్సీ ఇచ్చారు, ఇంకా బకాయిలు కొంతమంది రాలేదని చెప్పారు, సరే అది ఇస్తారు అనుకోవచ్చు మనం. కానీ ప్రమోషన్స్ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ టీచర్స్ ప్రమోషన్స్ లేవు ఒకటి. తర్వాత మీరు ఎడ్యుకేషన్కు ఎంత బడ్జెట్ ఇస్తున్నారు చెప్పండి? మీరు ఇచ్చేటటువంటి బడ్జెట్ కేవలం శాలరీలకు మెయింటైన్కే సరిపోతుంది, కొత్త డెవలప్మెంట్ లేదు, దాంట్లో బిల్డింగ్లు లేవు. ఈరోజు రెంటెడ్ బిల్డింగ్స్లో మీరు ఈరోజు గురుకులాలు నడుపుతూ ఉన్నారు, కాంట్రాక్ట్ టీచర్లతో మీరు టీచర్స్ నడుపుతూ ఉన్నారు. మీరు ఎడ్యుకేషన్ సంబంధించి చేసినా కూడా, మీరు ఇటు హెల్త్ సంబంధించి చూసినా కూడా, లేకుంటే ఇంకేం సంక్షేమ పథకాలు చూసినా కూడా, ఆయుష్మాన్ భారత్ లాంటి 5 లక్షల రూపాయలు కుటుంబానికి వచ్చేటటువంటి ఆయుష్మాన్ భారత్ మాత్రం మీరు చేయరు. ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం చేతి మీద మీరు అమలు పరచరు. అంటే మీరు మీ పథకాలని మీరు చెప్పుకుంటూ తిరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ప్రజల దాకా పోనీయకుండా ఆ ఒక
దాంట్లో వచ్చేటువంటి నిధులు కూడా మీరు డైవర్ట్ చేస్తా ఉన్నారు. ఉమ్. నేను ఇంతకుముందు చెప్పిన అదే డబుల్ బెడ్రూమ్లకు కూడా మీరు ప్రధానమంత్రి అలా చేస్తారన్న ఆరోపణల నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి నేరుగా కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి వస్తున్న లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా వెళ్ళేటట్టుగా ఈ విధానం తీసుకున్నారని కదా ఇప్పుడు. మరి అప్పుడు తేలిపోతుందా రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుందో? చెప్తా ఉన్నాను వీళ్ళు చేసే రామచంద్రరావు గారు. డెఫినెట్గా అది ఉండాలండి. ఇప్పుడు సిఎస్ఎస్ అనేది ఉంటుందండి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఈ సిఎస్ఎస్ లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ఉంటుంది, ట్యాక్స్ డెవల్యూషన్ లో ఏమేమి మీకు ఎంతవరకు వస్తున్నది, ట్యాక్స్ డెవల్యూషన్ లో మీకు ఏ ఒక్క స్కీమ్స్ వస్తా ఉన్నాయి, మీకు దేనికోసం ఇస్తున్నారు అని చెప్పేసి ట్యాక్సులు కడుతున్నాము, తెలంగాణ ప్రజలు ట్యాక్సులు కట్టట్లేదు, మా వాటా మాకు ఇస్తున్నారు. ట్యాక్స్ రెవల్యూషన్ కాకుండా కూడా మా వాటా మాకు ఇస్తున్నారు, మాకేమైనా అదనంగా ఇస్తున్నారా? గుజరాత్ వాళ్ళకి ఏమైనా అదనంగా ఇస్తున్నారా? ఉత్తరప్రదేశ్ వాళ్ళకి ఏమైనా అదనంగా ఇస్తున్నారా? తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం ప్రజలకు ఎందుకు చెప్పారండి వీళ్ళు? ప్రజలకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కేంద్ర ప్రభుత్వం రూపాయి బియ్యము మేము ట్యాక్స్ కడతలేవా? తెలంగాణ ప్రభుత్వం ట్యాక్స్ కేవలం ₹2 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంటే ఇది ఎందుకు ప్రజలకు చెప్పరు మీరు? బస్తీ దవాఖానాలు రాష్ట్రానికి రావాల్సిన వాటా కాకుండా 100% జాతీయ హోదా ఇచ్చారా? ప్రాజెక్టులకు ఏమైనా కొత్త పరిశ్రమలు తీసుకొచ్చారా? రామచంద్ర గారు రవి గారు ఒక్క నిమిషం సార్ అవకాశం ఇస్తాను. రామచంద్ర గారు మాట్లాడుతున్నారు. అనేకమైన పథకాల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు పలుకుతా ఉన్నది. ఎస్సీ ఎస్టీలకు కూడా ఆల్మోస్ట్ స్కాలర్షిప్స్ కానీ వాళ్ళకు వచ్చేటప్పుడు కూడా మొత్తం 100% కేంద్ర ప్రభుత్వం ఇస్తుందండి. 100% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత మీరు ఎస్సీ ఎస్టీ అన్నారు, దీనిలో సబ్ ప్లాన్ ఏం చేశారండి? సబ్ ప్లాన్ లో మీరు ఎంతవరకు అమలు పరుస్తున్నారు? బీసీలకు సబ్ ప్లాన్ పెడతారు, అదేమవుతుందంటే అది మర్చిపోతున్నారు. మీరు బడ్జెట్ లో పెట్టినటువంటి ఒక ఏదైతే అంశాలు ఉన్నాయో పదే చెప్తా ఉన్నాను. మీరు కేటాయించినటువంటి అలోకేషన్స్ 60% కూడా మీరు ఖర్చు పెట్టట్లేదు. ఇది అనేక సార్లు బడ్జెట్ లో వస్తూ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు పెట్టినటువంటి ఫిగర్స్ ఏతున్నాయో చాలా పెద్ద గొప్ప ఫిగర్ చెప్తా ఉన్నారు. 500 కోట్లు కేటాయించడం, మీరు ఫిషరీస్ కి ఎన్ని కేటాయించారు, లేకుంటే మీరు వెటర్నరీకి ఎంత కేటాయించారు, డైరీకి ఎంత కేటాయించారు, మీరు చెప్తారు ఇంత కేటాయించడం అని చెప్పేసి. కానీ ఖర్చు అంత పెట్టట్లేదు. ఆ స్కీమ్స్ కూడా పబ్లిక్ దాకా పోవట్లేదు. ఎన్నో దాని మీద అనుమానాలు ఉన్నాయి ప్రజలకు. మీరంతా కూడా డైవర్ట్ చేసుకుని కాళేశ్వరం మిషన్ కాకతీయకు మిషన్ డైవర్ట్ చేస్తా ఉన్నారు. కానీ మల్లారావు గారు నిరుద్యోగ భృతి పోస్టు భర్తీ పైన ఖచ్చితంగా ప్రకటన ఉండొచ్చు, ఖచ్చితంగా దీనిపైన చర్చ ఉండొచ్చు. కొన్ని సాంకేతిక అంశాల నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు ఆలస్యం కావచ్చు, గతంలో ఇచ్చిన హామీల అమలు ఆలస్యం కావచ్చు అంటున్నారు మల్ల యాదవ్ గారు. సతీష్ గారు సార్, ఏ సాంకేతిక విషయాలు అడ్డొచ్చినాయి? 2 గదుల ఇండ్లు అన్ని గ్రామాల్లో పేద ప్రజలకు ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాల్లో ఏ సాంకేతిక విషయాలు అడ్డం వచ్చినాయి? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇవ్వడానికి ఏ సాంకేతిక విషయాలు అడ్డం వచ్చినాయి? మీకు నిరుద్యోగులకు ఉద్యోగాలు 2 లక్షలు ఇవ్వటానికి, ఇవన్నీ మాటలు చెప్పడానికి ఏ సాంకేతిక విషయాలు అడ్డం వచ్చినాయి? చట్టాలున్నా కూడా అమలు చేయకుండా ఎందుకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ని మరి 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా పెట్టారు? బీసీలు ఎంబీసీలకి ఎలా చేసిన డబ్బుని ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఎస్టీలకి చేసింది ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఇవన్నీ చూస్తే మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది. ఇప్పుడు మీరు పెట్టే బడ్జెట్ వల్ల చనిపోయినటువంటి నిరుద్యోగులు బతికొస్తారా? సరిపోయినటువంటి ఉద్యోగస్తులు బతికొస్తారా? చనిపోయిన మన రైతులు బతికొస్తారా? వాళ్ళని సమయానికి మీరు డబ్బులు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవటం వల్ల ప్రజలు చనిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం వల్లనే వారు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వటం లేదని, నిరుద్యోగ భృతి ఇవ్వటం లేదని, రైతుల పంట కొనటం లేదని, మేము అప్పులతో చచ్చిపోతున్నామని రాసి పెట్టి చనిపోయారు. వీళ్ళందరికీ ఇప్పుడు ఈయన పెట్టే బడ్జెట్ వల్ల ఏ రకంగా లాభం జరిగింది? మీరు ఫెయిల్ అయిపోయినటువంటి ప్రభుత్వం. మీరు ఎన్ని బడ్జెట్లు పెట్టినా ప్రజలు ఇవాళ మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మీరు అందువల్లనే రాష్ట్రంలో ప్రజలకు సమాధానం చెప్పలేక భారతదేశం అంతా తిరుగుతున్నారు.
ఎక్కడో జార్ఖండ్ ముఖ్యమంత్రితోనూ తమిళనాడు ముఖ్యమంత్రులు లేకపోతే సుబ్రహ్మణ్య స్వామితో మాట్లాడి మేము థర్డ్ ఫ్రంట్ పెడతాం, మేము కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకం అని చెప్పి నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఫ్రంట్ లేదు, బ్యాక్ లేదు, అసలు ఏమీ లేదు, మేము ఇంకా ఆలోచిస్తున్నామని చెప్పారు. ఎందుకు ఈ రకంగా ప్రజల్ని మభ్యపెడుతున్నారు? Okay. మీరు ప్రభుత్వాన్ని పరిపాలించేటటువంటి స్థితిలో లేరు. Right. మీరు ఒక్కసారి మీ జీవన విధానంలో Okay. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నాయకులు, Right. ముఖ్యమంత్రి గారు గాని ఇతరులు గాని Right. వారి జీవన విధానంలో Okay. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏ స్థితిలో ఉన్నారు, Right. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు, సామాన్య తెలంగాణ ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు అంటే ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. నిజాం టైంలో నిజాం ప్రభు వాళ్ళ ఇల్లు, వాళ్ళ విలాసాలు ఏ రకంగా ఉన్నాయో Right. ఇవాళ ప్రగతి భవన్లు, Right, right. మల్ల యాదవ్ గారు. అభివృద్ధి చెందినవి కానీ Right, మల్ల యాదవ్ గారు. జీవన విధానంలో తేడా లేదు. ప్రజలకేం అభివృద్ధి జరగలేదు, పరిపాలన పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఫ్రంట్ అంటూ మల్లిరవి గారు- దేశవ్యాప్తంగా రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు మల్లిరవి గారు. బాబు గవర్నర్ స్పీచ్ గురించి ఒక్క మాట. Right. ఇప్పుడు ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా ఏ రకమైన తీర్పు ప్రజలు ఇస్తున్నారు, ఎవరి కోసం ఎందుకోసం ఇస్తున్నారు అనేది ప్రజల తీర్పు బట్టి రుజువైతే ఉంది. ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పరిస్థితి ఏ రకంగా ఉంది, టీఆర్ఎస్ ఏ రకంగా బ్రహ్మరథం పడుతున్నారు, దానివల్ల దాంతో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఎవరికి తీర్పు చెప్తున్నారు, ఎవరికి అండగా ఉన్నారు అనేది రుజువైతేనే ఉన్నది. ఈ రోజు దేశంలో ఉన్న ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఓకే, ఆ రోజు తెలంగాణలో జరుగుతున్న అన్యాయం గురించి పోరాడిన వ్యక్తిగా తెలంగాణ తీసుకొచ్చిండు. ఈ రోజు దేశంలో జరుగుతున్న ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైతే ఉందో పరిపాలన పరంగా గానీ, దేశ ఆర్థిక పరిస్థితి గానీ ఇబ్బంది పడుతూ ఉందో, ఓకే. ఇక్కడ మల్లిరావు గారు ఒక్క నిమిషం. ఇబ్బంది పడుతూ ఉన్నదో, మల్లిరావు గారు ఒక్క నిమిషం సార్. దేశంలో రాష్ట్రంలో ఉన్న నాయకుల్ని ఏకం చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. రైట్ రైట్. మల్ల యాదవ్ గారు ప్రధానంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రస్తావిస్తున్న అంశం గవర్నర్ స్పీచ్ లేకుండా చేయటం సంబంధించి ఓకే, అది ప్రొరో కాలేదు కాబట్టి చేయొచ్చని టెక్నికల్ గా కొంత కరెక్ట్ అయినా ఒక సాంప్రదాయానికి తూట్లు పొడిచారు. ఒకవేళ గవర్నర్ ప్రసంగమే ఉన్నట్లయితే ఆ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా ప్రభుత్వ పథకాలపైన ప్రజలేం కోరుకుంటున్నారో అంశాలపైన మాట్లాడే ఒక అవకాశం దక్కేది. ఇది ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్న. మల్ల యాదవ్ గారు, మల్లిరావు గారు ఒక్క నిమిషం. మల్లిరావు గారు ఒక్క నిమిషం ఆనవాయితీ ప్రకారం ఇట్లా మాట్లాడండి. ఆనవాయితీని వదిలిపెట్టాయా మీరు? మల్లిరావు గారు మీరు లేవనెత్తిన అంశం పైన మల్ల యాదవ్ గారు సమాధానం తీసుకుంటాను, దయచేసి ఒక్క నిమిషం ఆగండి. గవర్నర్ స్పీచ్ మీద ఎందుకు భయపడ్డారు? నేను అదే అడుగుతున్నాను సార్, నేను అదే అడుగుతున్నాను. మల్ల యాదవ్ గారు సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ని అడ్డం పెట్టుకోనో వాడుకోనో వాళ్ళకున్న అధికారాన్ని వాడుకోనో ప్రభుత్వాన్ని నడుపుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన మా ప్రభుత్వానికి లేదండి. ఆనవాయితీ ప్రకారం మొక్కుబడిగా కాలక్షేపం కోసం చేసే పనులు అవసరం లేదనే ఉద్దేశంతో ఇలా రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నాం. రాజ్యాంగాన్ని వదిలిపెట్టో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏం చేయట్లేదు. ఆనవాయితీ ప్రకారం అంటే ఎన్నో సాంప్రదాయాన్ని మార్చుకున్నాం, రాజ్యాంగాన్ని గవర్నర్ కూడా రెస్పాండ్ అయ్యారు కదా, ప్రభుత్వ తీరు సరిగ్గా లేదని. 5-6 నెలలు అయిపోయిన తర్వాత అసెంబ్లీ జరిగేటప్పుడు మల్ల యాదవ్ గారు మనకు సరిగా లేదంటే దానికి సంబంధించి వాళ్ళ వివరణ వాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు. ప్రభుత్వం తీరు సరిగా లేదు అంటే వాళ్ళకి సంబంధించిన వివరణ వాళ్ళు ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ఏర్పడ్డ ఆ ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తుంది. దానికి జవాబుదారీ ప్రజలకు జవాబుదారీ. రాజ్యాంగబద్ధంగా గవర్నర్లను పెట్టుకొని రాష్ట్రాలలో అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. కానీ మాకు అవసరం లేదు. ఈ రోజు గోవాలో ఏం జరిగింది, మధ్యప్రదేశ్ ఏం జరిగింది, కర్ణాటకలో ఏం జరిగింది, రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాన్ని కాదని చెప్పేసి గవర్నర్ సాంప్రదాయాన్ని వాడుకొని గవర్నర్ అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అటువంటి వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు. కానీ ఈ రోజు కాలక్షేపం కోసం కాదు అసెంబ్లీ సమావేశాలు, ప్రజల సంక్షేమం కోసం. కాబట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఒక శాస్త్రీయంగా సాంకేతికంగా ఒక నిబద్ధతతోని ఈ బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతాను. ఎక్కడ కూడా రాజ్యాంగ ఉల్లంఘన అనేది జరగదు. తప్పకుండా రాజ్యాంగబద్ధంగానే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తాం. చేసుకున్నాం కాబట్టి ఏం లేదు కదా. ప్రగతి భవన్ పై రాజ్భవన్ అధికారం చలాయిస్తా అంటే చూస్తూ ఊరుకోము. కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి, రాజ్యాంగబద్ధంగానే నిర్ణయాలు తీసుకుంటున్నాము. ఇది మీరు గవర్నర్ స్పీచ్ లేకుండా చేయడం పైన టీఆర్ఎస్ ఇస్తున్న వివరణ. మల్లిరావు గారు ఒక్క నిమిషం సార్, రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు. మల్లిరావు గారు అందరూ మాట్లాడాలి, దయచేసి అర్థం చేసుకోండి.
మల్లిరావు గారు దయచేసి అర్థం చేసుకుని అందరూ మాట్లాడాలి. రామచంద్రరావు గారు నేను మాట్లాడుతున్నారు. ఒక్క ఒకటే నిమిషం. మాట కొత్త రాజ్యాంగం రాలేదయ్యా. Right. పాత రాజ్యాంగమే ఉంది. నేను ఒకటే Right, మాట right, అడుగుతున్నాను. okay. కేసీఆర్ గారు చెప్పే కొత్త రాజ్యాంగం గత I got your point. తెలంగాణ వచ్చిన తర్వాత పాత రాజ్యాంగమే. మల్లిరావు గారు ఒక్క నిమిషం దయచేసి ఆగాలి సార్. తెలంగాణ దయచేసి ఆగాలి. వచ్చిన రామచంద్రరావు గారు తర్వాత మాట్లాడు. రామచంద్రరావు గారు మాట్లాడు. తెలంగాణ వచ్చిన తర్వాత నరసింహం గారు తెలంగాణ వచ్చిన తర్వాత నరసింహం గారు తర్వాత ఇప్పుడు మన తమిళసాయి సౌందరరాజన్ గారు గవర్నర్గా ఉన్నారు. ఏ రోజైనా సరే గవర్నర్ తరఫు నుంచి ఈ ప్రభుత్వానికి ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చెప్పండి మీరు. ఎప్పుడు కూడా జరగలేదు. ఆమె కరోనా సమయంలో హాస్పిటల్స్ పోయింది. దాని ప్రభుత్వానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేయమంటే కేసులున్నాయని చెప్పి తాత్సారం చేశారు. అలాగే ఎంఐఎం సభ్యుడు జాఫరీని ప్రోటెం స్పీకర్ గా ఎంపిక చేయడానికి సంబంధించి స్పష్టమైన వివరణలు ఇస్తే గానీ నిర్ణయం తీసుకోలేదు. ప్రసంగం కాపీ పంపించకుండానే జనవరి 26న ప్రసంగం చదివారు. దాంట్లో అలాగే గత బడ్జెట్ సమావేశాలు 2021-2022కి సంబంధించి మీరిచ్చిన అంటే ప్రభుత్వం ఇచ్చిన స్పీచ్కి అదనంగా కొన్ని పేరాలు చేర్చి మాట్లాడారు. ఇది ప్రభుత్వం ఇస్తున్న వివరణ. ఈ తరహా వ్యవహారం ఉంది కాబట్టి కొంచెం అలా వ్యవహరించాల్సి వస్తుంది అన్నది టీఆర్ఎస్ ఇస్తున్న వివరణ. దీంట్లో ఎక్కడ కూడా సీరియస్ అవునారు దీంట్లో సీరియస్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ది స్టేట్ అడ్మినిస్ట్రేషన్ లేదండి. ఫెడరల్ స్ఫూర్తికి దీంట్లో ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారికి సంబంధించినట్టు వారిని ఏ కేటగిరీ కింద ఎమ్మెల్సీ పెట్టారంటే సోషల్ వర్కర్ కింద పెట్టారు. సోషల్ వర్కర్ కింద పొలిటికల్ లీడర్ పెట్టినప్పుడు డెఫినెట్ గా దాని మీద క్లారిఫికేషన్ అడుగుతారు. కేసులు ఉన్నప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు దాని మీద ఎంక్వైరీ చేస్తారు. ఒకటి. రెండోది 26 జనవరి నాడు కాన్స్టిట్యూషనల్ గా మన గవర్నర్ గానే ప్రెసిడెంట్ గానే స్పీచ్లు ఇస్తారు జనరల్ గా. వారి స్పీచ్ ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ రాసేయదు. స్టేట్ గవర్నమెంట్ తన ఒక లైన్ ఇస్తుంది. వాళ్ళ ఆ స్పీచ్ ప్రకారం ఎక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడలేదు. రెండోది, ఈ రోజు ఏదైతే మీరు చెప్తా ఉన్నారో మన గవర్నర్ గారు ఇక్కడ ఇంటర్ఫియర్ అయ్యారు, అక్కడ ఇంటర్ఫియర్ అని చెప్పేసి ఇవన్నీ కూడా చాకుడి. ఇవన్నీ గవర్నర్ కేవలం కూర్చుంటదండి. గవర్నర్ దగ్గర అనేక ఫిర్యాదులు వస్తాయి. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు పోతారు, కమ్యూనిస్టులు పోతారు, మేము పోతాము, అందరం పోతాము. అంటే ఒక అడిగితే తప్పేముంది దాంట్లో? మీ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టలేదు అయితే మీరు ఎవరు అడగొద్దు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సతీష్ గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే గవర్నర్ స్పీచ్ దగ్గర మీరు ఇంతకుముందు అంటే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ లో ప్రతిపక్షాలకు ప్రభుత్వం మీద మాట్లాడే అవకాశము, ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం వస్తుంది మోషన్ ఆఫ్ థ్యాంక్స్ లో. ఈసారి ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం మాకు లేకుండా పోయింది. రెండోది బడ్జెట్ మీదనే మాట్లాడాలి. బడ్జెట్ తర్వాత అప్రోప్రియేషన్ బిల్లు, ఇంకేమీ లేదు. అంటే ప్రభుత్వాన్ని మీకు అటాక్ చేసేటటువంటి అవకాశము మోషన్ ఆఫ్ థ్యాంక్స్ లో ఎక్కువ ఉంటుంది. ఆ అవకాశం కూడా మీరు ఈ రోజు ప్రతిపక్షాలకు లేకుండా చేశారు. అంటే ఏదంటే ప్రతిపక్షాలు మాట్లాడద్దు, వారి నోరు నొక్కేయాలి, అసెంబ్లీలన్నీ కూడా రామచంద్రరావు గారు అనేటువంటి ఆలోచన. థ్యాంక్ యూ మల్లయ్య గారు, థ్యాంక్ యూ రామచంద్రరావు గారు, థ్యాంక్ యూ మల్లిరావు గారు. ఓవరాల్గా వాతావరణం చూస్తుంటే అటు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు హాట్గా జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గవర్నర్ స్పీచ్ లేకుండానే సమావేశాలు నిర్వహించడంతో అటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాల భాగంగానే కదా చాలా అంశాలపైన మాట్లాడే అవకాశం ప్రతిపక్షాలకు దక్కుతుంది. అవకాశం మేము కోల్పోయిన ప్రతిపక్షాలు పాయింట్అవుట్ చేస్తున్నాయి. అది రాజ్యాంగబద్ధంగానే జరిగిందని టీఆర్ఎస్ వివరణ. ఓవరాల్గా ఇది ఫుల్ టైం బడ్జెట్ కాబట్టి, వచ్చే సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి నిరుద్యోగ వృత్తి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రుణమాఫీ ఇలాంటి అంశాలకు సంబంధించి, అలాగే దళిత బంధు కేటాయింపులకు సంబంధించి కీలకంగా ఏమైనా ప్రకటనలు రాబోతున్నాయి, ఏం జరగబోతుందని ఆసక్తికరం. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు కూడా ఈరోజు ప్రారంభం కాబోతున్నాయి. అక్కడ హైకోర్టు రాజధాని తీర్పు అంశంకు సంబంధించి కొంత దుమారం లేగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ విధంగా చూసుకున్నా 2 తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజే ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి రెండింటికి సంబంధించిన ఎప్పటికప్పుడు పొలిటికల్ డెవలప్మెంట్స్ అప్డేట్స్ అంటే మీకు అందిస్తుంది. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.